ఈ రాశి వారికి ఈ మాసం అంతం కూడాను మిశ్రమ ఫలితంగా ఉందని చెప్పాలి. ఈ మాసాంతం కూడాను ఎక్కువగా కష్టపడడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉండడం, శారీరక శ్రమ, డబ్బు ఎక్కువగా ఖర్చవడం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. ఉద్యోగస్తులకు ఈ నెల కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. మీరు చేసే సిన్సియారిటీ కానీ, శ్రద్ధ కానీ అవన్నీ కూడాను మీ ఉద్యోగానికి డెవలప్మెంట్ కావడానికి ఎక్కువగా అవకాశం కనబడుతూ ఉంది. ఇంకా మీరు కాస్త కష్టపడితే ఇంకా ఎక్కువగా ఉద్యోగం సంబంధించిన ప్రమోషన్లు గట్రా దానికి సంబంధించిన మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అయితే 4వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యకు సంబంధించింది, విద్య చదువుకునేవారు కానీ ఈ మాసం చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే బుధుడు చేసే ప్రయత్నం ఏమిటంటే చదువుకు ఉన్నత స్థితి కలగజేస్తాడు. అదేవిధంగానే ఆ విద్యకు దూరం కావడానికి కూడా ఆయనే కారకుడు. నాకు వద్దు, చదవక్కర్లేదే, నాకు అన్నీ వచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్ అంటారు కదా, అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అలా మాత్రం మీరు చేయకండి. విద్యను పూర్తిగా మీరు నమ్మి చదివితే ఖచ్చితంగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇంటిలో ఆటంకములు, ఇబ్బందులు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించండి. డబ్బుకు సంబంధించిన విషయం ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నెల. వ్యాపారస్తులకు ఈ మాసం మీరు ఏవి అయితే అనుకుంటారో ప్లాన్స్ చేస్తారు కదా, నేను ఇలా సంపాదించాలి అలా సంపాదించాలని, దానికి సంబంధించిన అంచనా కాస్త తక్కువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాస్త నష్టములు కానీ మీరు అనుకునే వ్యాపారానికి సంబంధించిన లాభాలే కానీ అంతగా రాకపోవచ్చు. కాస్త జాగ్రత్త వహించండి. విద్యకు సంబంధించితే విద్యార్థులు కష్టపడాలి. ఆరోగ్యపరంగా చూస్తే కాస్త ఈ మాసం కాస్త వీళ్ళకి ఇబ్బందిగానే కనబడుతూ ఉంది. వాహనాలు నడిపేవారే కానీ, వాహనాలలో వెళ్ళేవారే కానీ ఏదైనా కానీ కాస్త యాక్సిడెంట్స్, ఆపరేషన్లు అలాంటి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త నిదానంగా వెళ్ళి నిదానంగా డ్రైవ్ చేయండి. ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయండి. గణపతి అన్ని కారకుడు గణపతే కాబట్టి ఏ ఆటంకాలు వచ్చినా సరే మీ రాశి వారికి తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి గణపతి దేవాలయానికి వెళ్ళండి, గణపతిని ఆరాధన చేయండి. గణపతి స్వామి వారికి ప్రతిరోజు కూడాను ఓం గం గణపతయే నమః అని 21 మార్లు ఉదయం లేచిన వెంటనే చెప్పండి. తద్వారా ఈ రాశి వారికి సకల ఐశ్వర్యములు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.